హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ హంగ్రీ బర్డ్స్ కిచెన్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను బాగున్నా, మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నా. రొటీన్ రొట్ట పీస్ డైలాగ్ ఇది. ఏమైంది, ఎక్స్పైర్ అయిపోయిన డైలాగ్ ఇది. ఎక్స్పైర్ అయిపోయిన డైలాగులు అప్పుడప్పుడు చెప్తా ఉంటాం కదా. ఇప్పుడు మనం ఇవాళ మన వీడియో ఏంటి అంటే కుకింగ్ వీడియో, ఇంగువ వీడియో కుకింగ్ వీడియో. సో ఇవాళ మన వీడియో ఏంది అని అంటే కిచిడి, సాంబార్ రైస్ అన్నీ ఇలానే ఉంటాయి, సేమ్ అన్నీ ఒకే జోనర్లో ఉంటాయి. దానికి దీనికి కొంచెమే డిఫరెన్స్, ఆ కొంచెం డిఫరెన్స్ నేను వీడియోలో చెప్తాను. ఇప్పుడైతే మనం కిచిడి చేసుకుందాం. పప్పుల కిచిడి ఏమంటారు, దాల్ కిచిడి. దాని రెసిపీ నేను ఏంటనేది ఇప్పుడు ఈ వీడియోలో చూపించేస్తాను. చాలా సింపుల్గా ఈజీగా ఉంటుంది, ఎవరైనా ఇట్లా చేసేసుకోవచ్చు. ఇది క్లౌడ్ కిచెన్ అయితే కాదు, బట్ లంచ్ బాక్స్ రెసిపీ లాగా చెప్తున్నా. ఎందుకంటే కొంతమంది అప్పుడప్పుడు అడుగుతున్నారు ఏమైనా లంచ్ బాక్స్ రెసిపీస్ కూడా చెప్పండి అనేసి. సో అందుకోసం ఇప్పుడు మనం కిచిడి అయితే చేసేసుకుందాం. ముందుగా దానికోసం ఏమేమి కావాలంటే ఏం అక్కర్లేదు, వీడియోలో చెప్తాను. ఫస్ట్ ఎవరైతే నా ఛానల్ దాంట్లోకి వెళ్ళే ముందు ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళైతే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ ప్లస్ హై పాయింట్ కనిపిస్తుంది, హై పాయింట్ ప్లస్ గంట సింబల్ అనేది ఆన్లో పెట్టుకుంటే నా వీడియోలో వస్తాయి, లేదంటే నోటిఫికేషన్ రావు. సో దాంతోపాటు మీకు ఒక హైప్ ఆప్షన్ కనిపిస్తే ఇవ్వండి, లేదంటే కనిపించినా మీకు నచ్చితే ఇవ్వండి, ఓకేనా? ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. కిచిడి బుచ్చిడి అయిపోతుంది. ఏంట్రా అగో వాడే మా తమ్ముడు. ఏం చేస్తానురా? వాడు వచ్చి ఏం తింటున్నాడు తెలుసా? ఎలక, చిన్నెలక. ఇది పెద్దలక కిందికి పోయింది, ఇది చిన్నెలక. పైన ఉండే జీడిపప్పులు అది కనిపిస్తుంది. మిక్సీ జారు, పెద్ద మిక్సీ జారు అయిపోవచ్చిన తీసుకురాలే. జీడిపప్పులు చిన్న డబ్బా ఉంటుంది, కొన్ని బాదం పప్పులు తినే అయితే జీడిపప్పులు కొన్ని ఉండాలి, పైన ఉండాలి. చూసి ఎలక పోయి డబ్బాలు ఎత్తుక్కుంటుంది. ఇంకొక ఎలక ఇప్పుడే కిందికి పోయింది, ఆ ఎలక చెనిగింజలు తింటుంది. సో అది వీడియో, మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గో. సో ఇప్పుడు మనము కొలత మెజర్మెంట్ ఏంటంటే, నేను ఈ గ్లాస్ తీసుకుంటున్నాను. నేను నార్మల్గా ఇప్పుడు గ్లాస్ తీసుకుంటా కదా, ఇది వచ్చేసి ఒక పర్సన్కి సరిపోయేంత. మీరు ఇంట్లో వాళ్ళని బట్టి కొలత తీసుకోండి. కొలత అయితే ఇలానే ఉంటుంది గ్లాసు, అంటే 1:1. నేనైతే ఈ గ్లాసు, ఇదైతే ఒక్క పర్సన్కి సరిపోతుంది. చూపిస్తాను. ఇప్పుడు దీనికి ఒక గ్లాసు బియ్యం వేసేసుకుందాం. ఇవి వచ్చి రేషన్ బియ్యం కొలత ఒక ఫుల్ కప్పు రేషన్ బియ్యం తీసుకుంటున్నా. ఇప్పుడు దీంట్లోకి ముప్పావు భాగం పెసరపప్పు వేసుకుందాం. మీకు ఎర్ర కందిపప్పు ఉంటే ఎర్ర కందిపప్పు వేసుకోండి, లేదంటే నార్మల్ కందిపప్పు వేసుకోండి. మిగతా పావు భాగం కందిపప్పు వేస్తున్నా, మామూలు కందిపప్పు. ఇది చూడండి, ఇంత క్వాంటిటీలో పెసరపప్పు, మిగతా దానికి కందిపప్పు 1/3. ఇప్పుడు దీన్ని ఫస్ట్ కడిగేసుకొని నానబెట్టుకుందాం. వీటిని అయితే మనం కడిగేసుకున్నాం కదా, ఇప్పుడు వీటిని నానబెట్టుకుందాం. కంప్లీట్గా ఫుల్గా నీళ్ళు పోసేసుకొని ఒక 1 అవర్, ఖచ్చితంగా ఒక గంట అండి, ఒక గంట సేపు అయితే నానబెట్టుకోవాలి. కొంచెం ఎక్కువ పోసుకోండి, ఎందుకంటే ఇది వాటర్లో మళ్ళీ ఇది నానితే ఉబ్బుతాయి కదా. ఒక 1 అవర్ దీన్ని ఏం మాట్లాడించకూడదు, సరే పక్కన పడేయండి. ఇప్పుడు మనము మెయిన్గా కిచిడి వండుకోవాలంటే, కిచిడి వండుకోవడానికి మెయిన్ కావాల్సింది ఏంటంటే పొయ్యి మీద, స్టవ్ మీద మంట మీద కుక్కర్ పెడతాను. ఇది వచ్చేసి 3 లీటర్స్ కుక్కరు. మీకు ఏమైనా కెమెరాలో పెద్దగా కనిపిస్తుంది, నేను చేయలేను. ఇది వచ్చేసి 3 లీటర్లు కుక్కర్ పెడుతున్నా. మనం ఆల్రెడీ సోక్ చేసి పెట్టుకున్నాం కదా, ఇది రైసు, అన్నము, బియ్యము, కందిపప్పు, అలానే పెసరపప్పు. చూడండి మెత్తగా ఉడికిపోలే, మెత్తగా నానిపోయింది. ఇప్పుడు దీంట్లోకి బాగా పెనం కాదు, కుక్కర్ బాగా వేడెక్కాలి. కుక్కర్ బాగా వేడెక్కిన తర్వాత 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుందాం. 1, 2, 3 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసేసుకోండి, సరిపోతుంది. ఎక్కువ అవసరం లేదు, మనం కొంచెం చేస్తున్నాం కాబట్టి 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసేసుకోవాలి.
ఎదురొచ్చేది ఎవరంట, కిచిడీనా సాంబార్ రైసా అర్థం కాలేదు. బట్ దీనైతే కిచిడీ అంటారు. సాంబార్ రైస్ అడిగినా నేను ఇదే చేసి ఇస్తాను. కొంచెం వెజిటేబుల్స్ ఎక్కువ వేస్తాను. వెజిటేబుల్స్ ఎక్కువ వేసి కొంచెం చింతపండు గుజ్జు వేస్తాను, అంతే, ఇంకేం లేదు. కొంచెం ఒక పావు చెంచా, ఒక చిటికెడంత ఆవాలు వేసుకుందాం. పావు చెంచా అనుకోండి, ఇన్ని ఆవాలు, ఇట్లా తీసుకుంటే ఎన్ని వస్తాయి అన్ని ఆవాలు చిటిపట్లాడిన తర్వాత సేమ్ అంతే క్వాంటిటీలో జీలకర్ర వేసుకుందాం. ఇప్పుడు మంట అన్నది సిమ్లో పెట్టేసుకుందాం. మంట అన్నది ఎయిర్టెల్లో, జియో, బిఎస్ఎన్ఎల్లో కాదు, స్టవ్ మంట సిమ్లో పెట్టేసుకొని ఇవి వచ్చేసి 3 పచ్చిమిర్చి చీలికలు వేసుకుందాం. ఇవి కొంచెం లైట్గా వేపుకుందాం. లైట్గా వేపుకున్న తర్వాత మీడియం సైజ్ ఆనియన్ ఒకటి, కంప్లీట్గా ఒకటండి, మీడియం సైజ్ ఆనియన్. దీన్ని వేపుకుందాం. ఇదంతా మంట సిమ్లో పెట్టుకొని, అదేనండి లో ఫ్లేమ్లో పెట్టుకునేసి వేపుకోవాలి. ఇప్పుడు దీని మీద మూత పెట్టేసుకుందాం. మూత పెట్టేసుకుంటే త్వరగా ఎగుద్ది. మనకి ఆనియన్స్ అన్నవి కొంచెం బాగా వేగిన తర్వాత ఇందులో ఒక రెమ్మ కరివేపాకు వేసుకుందాం. ఒక రెమ్మ కరివేపాకు కర్రీగా ఉండదు కదా, వేపాకు పచ్చగా ఉంటుంది కదా, ఏందో పేర్లు. కరివేపాకు వేసుకున్న తర్వాత ఒక చిన్న కప్పు క్యారెట్, బీన్స్ వేస్తున్నాను. మీరు ఇవి కాయల లెక్కనైతే ఒక 4 బీన్స్, ఒక చిన్న సైజు క్యారెట్. కాయల లెక్కనైతే 4 బీన్స్ ప్లస్ ఒక చిన్న సైజు క్యారెట్, లేదంటే కప్ కొలత అయితే ఒక చిన్న కప్ అంతా క్యారెట్, బీన్స్ రెండు కలిపి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని వేసుకుందాం. దీంతోపాటు ఒక పావు చెంచా ఉప్పు వేసుకుందాం, రాళ్ళుప్పు. ఇదంతా వేసేసుకొని బాగా ఒకసారి కలిపేసుకునేసి మూత పెట్టేసి దీన్ని బాగా వేపుకుందాం. వీటిని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక 2 నిమిషాలు వేపుకుందాము. మనం ఒక 2 నిమిషాలు వీటిని వేపుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు అండి లో ఫ్లేమ్లో ఉప్పు వేసేసి బీన్స్, క్యారెట్ అనేది వేపుకోవాలి. ఇప్పుడు దీంట్లో ఒక ½ టీ స్పూన్ అంతా సాంబార్ పొడి వేసుకుందాం. సాంబార్ పొడి వేసుకోవాలండి, ½ టీ స్పూన్ అంతా. అలానే ఒక చిటికెడు పసుపు, ఒక సేమ్ ½ టీ స్పూన్ అంతా కారం పొడి వేసేసి ఒకసారి వేపుకుందాం. దీనిలో కూడా ఇవి ఒక 1/2 సెకండ్ వేపుకున్న తర్వాత టమాటా ముక్కలు వేసుకోవాలి. మీడియం అయితే 1, చిన్నదైతే 2, పెద్దదైతే సగము. ఈ విధంగా కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకుందాం. ఎందుకంటే కొంచెం అది తగులుతూ ఉండాలి టమాటా ముక్క, లేదంటే మనకి ఆ టేస్ట్ రాదు. జస్ట్ ఊరికే కలిపేసుకునేసి మనం ముందుగా ఇదిగో నానబెట్టి పెట్టుకున్నాం కదా, వీటిలో నీళ్ళు వంపేసి ఈ పప్పును దీంట్లో వేసేసుకున్నాం. ఇదిగోండి మనం నీళ్ళన్నీ వంపేసుకున్నాం. అన్నం, బియ్యము, పప్పు. ఈ వీడియోలు చేసేటప్పుడు అంతా ఒకటే గోల. ఎగ్జాస్టర్ వేసుకుంటే సౌండ్ వస్తుంది, వేసుకోకపోతే గబ్బు కారు కొడుతుంది. ఏం చేసేది చెప్పండి ఫ్రెండ్స్. ఇది అంతా ఒకసారి కలిపేసుకున్న తర్వాత మనం ఇప్పుడు ఇందులో నీళ్ళు పోసేసుకుందాం. నీళ్ళు కొలత ఏం కొలత అంటే గ్లాసు కొలత. ఇప్పుడు మనము ఈ గ్లాస్తో తీసుకున్నాం కదా, ఈ గ్లాస్తో మనం 2 తీసుకున్నాం. ఇప్పుడు 6 గ్లాసులు నీళ్ళు పోసుకోవాలి. 1, 2, 3, 4, 5,
6 1:3 అండి. 1కి 3 గ్లాసులు నీళ్ళు పోసుకోవాలి. ఎందుకంటే మనకు కొంచెం ఇది ముద్దగా ఉండాలి, అంటే లైక్ లిక్విడ్గా, అంటే జ్యూసీగా ఉండాలి కాబట్టి కొంచెం నీళ్ళు ఎక్కువ వేసుకుంటాం. అదేనండి 1కి 3 గ్లాసుల నీళ్ళు. 1 గ్లాసు మనం ఏదైనా కొలత తీసుకుంటే దాంతో 3 గ్లాసుల నీళ్ళు వేసుకోవాలి, ఎందుకంటే కొంచెం నీళ్ళగా ఉండాలి కదా. ఇప్పుడు వీటిని అన్నింటినీ కలిపేసుకునేసి ఉప్పు అయితే సరిపోతుంది. మీరు సరిపోలేదంటే మళ్ళీ కూడా ఒకసారి వేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ వేసేసిన తర్వాత కొద్దిగా ఇంగు అట్లా ప్రెస్ చేసేయండి, ఎక్కువ అవసరం లేదు. ఇప్పుడు దీన్ని మూత పెట్టేసి ఒక 4 విజిల్ పెట్టుకుందాం, 3 నుంచి 4. ఈ మంట అన్నది పెద్ద మంట ఉంటుంది కాబట్టి చిన్న మంట మీద పెట్టుకుందాం. పెద్ద మంట మీద పెడితే సరిగా ఉడకదు. చెప్పాను కదా నేను చిన్న మంట మీద పెడతానని. అక్కడ ఉంది కదా వెలిగించిన, పెడుతున్నాం. విజిల్ ఎట్టేస్తున్నాం. విజిల్ ఎట్టేసి దీన్ని అయితే ఇప్పుడు 4 విజిల్ పెట్టుకుందాం అండి. 4 విజిల్ పెడితే పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది. చూడండి మనకు కరెక్ట్గా 4 విజిల్ పెట్టాను నేను. 4 విజిల్ తర్వాత ఆఫ్ చేసేసాను. ఇప్పుడు గ్యాస్ తీసేసి చుయ్యా పాప పొగలు సెగలు కక్కే మన కిచిడి రెడీ. ఇప్పుడు దీన్ని కలిపేసుకుందాం. చూసారా కరెక్ట్గా వాటర్ కూడా సరిపోయింది, కొంచెం జ్యూసీగా ఉంది, ప్లస్ అన్నం కూడా బాగా ఉడికింది. సో ఇప్పుడు కొత్తిమీర పైన చల్లేసుకొని కలిపేసుకుందాం. నేను ఉడకపెట్టేటప్పుడు పైన వేస్తాను, ఇట్లా చల్లారిన వేడి మీద ఉన్నప్పుడు. అప్పుడు మనకి ఆ కొత్తిమీర ఫ్లేవర్ అన్నది బాగా వస్తుంది. ఇది వేసేసిన తర్వాత ఒక్క స్పూన్ మీరు కావాలంటే నెయ్యి వేసుకోవచ్చు, లేదంటే లేదు. నెయ్యి అనేది ఆప్షనల్ కంప్లీట్గా. 1 స్పూన్ నెయ్యి అనేది వేసేసుకొని కలిపేసుకొని తింటే ఉంటుంది యమ్మీ. ఎలాగెలాగా వినిత్తు ఎలాగెలాగా మన వేడిగా ఉండే ఏమంటారు దీన్ని, కిచిడి. లేదు ఎక్కువ తినకూడదంట, ఎక్కువ తినకూడదని ఇంతే తింటా ఉన్నా. వేడి కిచిడి. దీంట్లోకి కార బూందీ కానీ లేదంటే ఆవకాయ కానీ వేసుకొని తింటే అబ్బా అదిరిపోతుంది, ఎమ్మ టేస్ట్. ఏయ్ కిచిడి వేడిగా అని ఊదుకొని ఆవకాయ కానీ లేదంటే కారా బూందీ కానీ వేసుకొని తింటే బస్తుంటుంది. కలిపేది ఏమా టేస్ట్, మీరు కూడా వేసుకొని తినండి. సో అది ఇవాళ మన వీడియో. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని దాంతోపాటు గంట సింబల్ ఆన్లో పెట్టుకోండి. ఇంకేందో చెప్తానా మర్చిపోయినా. హై పాయింట్లు కనిపిస్తాయి ఇవ్వండి. ఓకేనా, బాయ్.